వెల్కమ్ టు నవ్య. ఈరోజు మంచి బాటిక్ పెయింటింగ్స్ చూద్దాం. ఈ పెయింటింగ్ వచ్చేసి మొత్తం హ్యాండ్ మేడ్ పెయింటింగ్. ఇది క్లాత్ మీద అయితే చేశారు. ఒక నర్తకిని క్లాత్ మీద పెయింట్ చేశారు. ఎంత నీట్ గా ఉంది చూడండి, యూనిక్ గా ఉంది. అండ్ దీన్ని మనం మంచిగా ఫ్రేమ్ చేపించుకొని ఆఫీస్ లో గానీ ఇంట్లో గానీ పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటది. ఇది చూసారా, హనుమంతులు వారు ఎంత బాగున్నారు చూడండి. చాలా నీట్ గా ఫినిషింగ్, ఈ పెయింటింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అసలు ఇది పెయింట్ చేసినట్టు కాదు, ఒక ఫోటో తీసినట్టే అనిపిస్తుంది. అంత నీట్ గా ఉంది ఆ పెయింటింగ్ కూడా. హ్యాండ్ పెయింట్ ఇంత బాగా వచ్చింది, అది కూడా క్లాత్ మీద. దీన్ని కూడా మనం ఫ్రేమ్ చేపించుకొని మన పూజా స్టోర్ లో పెట్టుకోవచ్చు. లేకపోతే దీన్ని మనం హాల్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకున్న బాగుంటది. అండ్ ఆఫీసులలో కూడా మనం యూజ్ చేస్తుంటాం కదా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవడానికి, దానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇది చూసారా, అజంతా శిల్పం బాటిక్ పెయింటింగ్ తో హ్యాండ్ మేడ్ చేశారు. క్లాత్ మీద ఇలా పెయింట్ చేయడం చాలా నీట్ గా, చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇది చూసారు కదండి, హరహర మహాదేవ్ శంభో శంకర. శివుని మంచిగా డిజైన్ చేశారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ బాటిక్ పెయింటింగ్ వచ్చేసేసి దీన్ని మనం వాష్ కూడా చేసుకోవచ్చు అంట. సో వాష్ చేసుకోవచ్చు కాబట్టి ఈ పెయింటింగ్స్ ని మనం చూసుకొని ప్లెయిన్ కుర్తీస్ మీద కానీ ప్లెయిన్ పైజామీస్ మీద కానీ స్టిచ్ చేయించుకొని దీన్ని వాష్ చేసుకోవచ్చు. కాబట్టి యూజ్ చేయొచ్చు అలా మంచిగా. ఏదైనా క్లాత్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఏమంటారు, పూజా మందిర్లో వాల్స్ కి పెట్టుకుంటాం కదా, కర్టన్స్ పెట్టుకుంటాం కదా, కర్టన్ కి కూడా దీన్ని స్టిచ్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదండి అమ్మవారు. అండ్ ఈ బాటిక్ పెయింటింగ్ అంటే ఏంటి అంటే, ఒక వైట్ క్లాత్, ఇది వైట్ క్లాత్ అంట. వైట్ క్లాత్ తీసుకొని ఈ వైట్ క్లాత్ కి డై చేసి ఆ డై చేసిన క్లాత్ ఆరిన తర్వాత ఈ పెయింట్ చేస్తారు. ఈ పెయింట్ చేయడానికి 2 days పడుతుంది. ఇది చూసారు కదా, నటరాజస్వామి కూడా పెయింటింగ్ చాలా చాలా నీట్ గా ఉంది. చాలా నీట్ గా ఫినిషింగ్ కూడా ఉంది. మనం నటరాజస్వామి పెట్టుకుంటాం కదా ఇంట్లో, ఎంట్రన్స్ లో పెట్టుకుంటాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యాక హాల్లో యూజ్ చేస్తుంటాం కదా మాక్సిమం, అలా యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ అబ్బాయిలు కుర్తీ మీద కూడా వేసుకోవచ్చు. అంటే వాళ్ళు లార్జ్ పైజామా వేసుకున్నప్పుడు దానికి స్టిచ్ చేయించుకోవాలనుకుంటే స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా డివోషనల్ గా బాగుంది, నీట్ గా క్లాసీ గా కూడా ఉంది. ఇది చూసారు కదండి, సరస్వతి మాత. పెయింటింగ్స్ చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తుండొచ్చు, కానీ దీని వెనకాల చాలా చాలా వీళ్ళ హార్డ్ వర్క్ ఉంటుంది. ఇది డై చేస్తున్నారు కదా. అండ్ ఈ కలరింగ్, ఇదంతా కూడా కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్, ఆకుల నుంచి, ఫ్లవర్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి తీసిన కలర్స్ తోని ఈ డిజైన్స్ అన్ని చేశారు. ఇది చూసారు కదా, ఇది అండర్ ప్రాసెస్ లో ఉంది, ఇంకా చేస్తున్నారంట. ఇందాక చెప్పాను కదా, డై చేస్తారు వైట్ క్లాత్ మీద ప్రింట్ చేసి అని చెప్పి. సో ఇది ఇంకా ప్రాసెస్ లో ఉంది. దీన్ని ఇంకా డై చేయలేదు, జస్ట్ డిజైన్ చేసి వదిలేశారు. ఇది చూసారు కదండి, మన ఏడుకొండల స్వామి వారు ఎంత మంచిగా డిజైన్ చేశారు. అండ్ డబుల్ డై చేసి, ఫస్ట్ ఈ క్లాత్ కి ఒక డై చేసి, దాని తర్వాత మళ్ళీ ఇంకొక డై చేసి, అండ్ దీని మీద ఈ ప్రింట్ చేయడానికి వీళ్ళకి మొత్తం 3 days టైం పట్టిందంట. అండ్ డిజైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా చాలా నీట్ గా చాలా బాగుంది. ఇది మనం డోర్స్ కి ఎంట్రీలో పెట్టుకోవచ్చు. డోర్స్ కి ఎంట్రీలో ఇది ఫ్రేమ్ చేపించి ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. అండ్ ఇంత పెద్దగా ఉంది కాబట్టి కరెక్ట్ గా ఫిక్స్ అయిపోతుంది మనకి ఎంట్రీలో, పర్ఫెక్ట్ గా అనిపిస్తుంటది. ఇప్పటి వరకు మనం ఎక్కువగా డివోషనల్వి చూసాం కదా, అంటే దేవుళ్ళవి బొమ్మలు అవి చూసాం కదా. ఇది చూడండి, ఇది షో పీస్ లాగా పెట్టుకోవచ్చు. మనం ఫ్రేమ్ చేపించుకొని ఇంట్లో లేకపోతే స్కూల్లో అలా డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకోవచ్చు. అది కాకుండా ఎవరైనా డ్రెస్సెస్ మీద డిజైన్ చేయించుకోవాలంటే కూడా దీన్ని ప్యాచ్ లాగా డ్రెస్ కి వేయించుకోవచ్చు. రెడ్ కలర్ క్లాత్ మీద మంచిగా బ్లూ కలర్ ఫ్లవర్, అలాగే ఒక లీవ్, ఇంకొక ఫ్లవర్ ఇచ్చారు. గ్రీటింగ్ కార్డ్స్ అంటే చిన్నప్పుడు ఎక్కువ చూస్తుండే వాళ్ళం. ఎలా ఉండేవి, పేపర్వి ఉండేవి కదా. ఆ పేపర్ది కాకుండా ఇప్పుడు చూసినా కూడా పేపర్వే మనం ఎక్కువ చూస్తున్నాం. హ్యాండ్ మేడ్ చేసినా కూడా ఎవరైనా పేపర్ మీదే చేస్తారు. కానీ వీళ్ళు చూడండి, క్లాత్ మీద డిజైన్ చేశారు. గ్రీటింగ్ కార్డ్ లోపల ఇలా ఉంది. అండ్ ఇది ఫ్రంట్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది. మనం ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఇక్కడ మెసేజ్ ఇచ్చి మనం గిఫ్ట్ చేయొచ్చు. ప్యారెట్స్ ఎవరికి ఇష్టం ఉండకుండా ఉంటుంది చెప్పండి. చూడగానే పిల్లలు అయితే ఫుల్ అట్రాక్ట్ అయిపోతారు. సో మనం పిల్లల డ్రెస్సెస్ మీద వేస్తే ఇంకా బాగుంటది. పిల్లల డ్రెస్సెస్ కి ప్యాచ్ లాగా వేస్తే వాళ్ళు మంచిగా వద్దనకుండా వేసుకుంటారు. కొన్ని డ్రెస్సెస్ ఇష్టపడకుండా ఉంటారు కదా, ఇలా డిజైన్ చేస్తే ఎందుకు ఇష్టపడకుండా ఉంటారు.
గణపతి ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. మనము ఇంట్లో ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్ లో గానీ లేకపోతే పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు మనము. చూడండి చాలా క్యూట్ గా నీట్ గా ఫినిషింగ్ చేశారు. రెడ్ కలర్ తో బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి మంచిగా గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ వీటితోని కరెక్ట్ గా డిజైన్ చేశారు. పర్ఫెక్ట్ గా మనకి ఫొటోస్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో అలానే హ్యాండ్ మేడ్ ఇదంటే ఇంకా ఆలోచించండి ఎంత వాళ్ళు అంటారు కష్టపడి ఉంటారో. అండ్ నేచురల్ కలర్స్ అంటే పర్ఫెక్ట్ గా చేశారు. ఎక్కడ ఏ కలర్ ఇవ్వాలో అక్కడ ఆ కలర్ తో నీట్ గా ఫినిషింగ్ చేశారు. ప్రతి ఒక్కరి ఇళ్లలో శ్రీకృష్ణుడు ఉంటారు. అండ్ మనం ఎవరికైనా గిఫ్ట్ చేసినప్పుడు కూడా శ్రీకృష్ణుడు గిఫ్ట్ ఇస్తుంటాం కదా ఫ్రేమ్స్, దీన్ని కూడా మనం ఫ్రేమ్ లా చేసి గిఫ్ట్ చేయొచ్చు. ఆ గిఫ్టింగ్ కూడా బాగుంటది. ఎప్పుడు రెగ్యులర్ గా యూజువల్ గా అందరు బయట ఫ్రేమ్స్ లో రాధాకృష్ణులు అలా ఇస్తుంటారు కదా, అలా కాకుండా మనం ఈ పెయింటింగ్ తో ఇస్తే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఒక కొంచెం డిఫరెంట్ గా ఉంది, సంథింగ్ డిఫరెన్స్ అనిపిస్తుంటది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు. అండ్ మొత్తం ఫుల్ మండపం ఉంది. ఫుల్ గా కళ్యాణం చేసినప్పుడు ఎలా ఉంటారో అలాగా ఎంత బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది చూస్తే కలర్ లైట్ కలర్ తో డై చేసి క్లాత్ ని వైట్ కలర్ క్లాత్ ని లైట్ కలర్ తో డై చేసి ఇందులో ఇన్ని కలరింగ్స్ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి మాత వీళ్ళందరికీ కరెక్ట్ గా కలరింగ్ ఇచ్చి ఫినిషింగ్ ఇన్ని కలర్స్ యూజ్ చేశారు. అండ్ దట్ టు నేచురల్ కలర్స్ చూసారు కదండి. మంచి హ్యాండ్ మేడ్ క్లాత్ మీద నేచురల్ కలర్స్ తోని బాటిక్ పెయింటింగ్. మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం.